దేవా, నన్ను నీ పాదాలు పడవేసుకుంటూ నీ రక్త ప్రోక్షణను తీసుకొస్తూ ఈ బలహీనమైన ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకోమని, నీ అభిషేకం దేవునికి మెండుగా అనుగ్రహించమని, నా నోటి మాట నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఇచ్చాము. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నన్ను పూర్తిగా నీ వశమందు ఉంచండి, మరుగున ఉంచండి. మీరు కనబడి మాతో మాట్లాడమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, కానదీయ ప్రేమ వాగ్దానముల్, గ్రంథ వాగ్దానంబులన్నీ. తెలుగులోని మరోసారి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వచనము, కానదీయ ప్రేమ వాగ్దానము, గ్రంథ వాగ్దానము. ప్రయాణం చేస్తున్న కొందరిని ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క పిల్లలు లేక శిష్యులు అనబడేవారు సాయంకాలం అయినప్పుడు వారు ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకి, ఒక చోటు నుండి అద్దరికి వెళుతున్నారు. అంటే ఏంటి? ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు వెళుతున్నారు. అది సముద్రం. వీళ్ళంతా నిరంతర శ్రామికులు అందమా లేక నిరంతర ప్రయాణికులు? ప్రభు కొరకు ప్రయాణం చేస్తూ ప్రయాసపడుతున్న ఈ యొక్క సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి. దోణి చిన్నది, బహుశా ఎంతమంది కూర్చున్నారు? నిజానికి నాకు తెలిసినంత వరకు దోణి ఒక్కళ్ళకి లేక ఇద్దరు సరిపోద్ది. కానీ ఇంగ్లీష్ అయితే అది బోట్ అని రాయబడి ఉంది. ఆ లాస్ట్లోను ఎవరు సునీత నీ వెనక ఎవరమ్మ కూర్చున్నది? యవనస్తులు అనుకుంటా. సునీత నీ వెనకాల ఎవరు కూర్చున్నది? ఎవరు? తను సలీమే, సీత, లేకపోతే రమాదేవి? ఏం బలహీనరాలా? బలహీనరాలతో కూర్చోవచ్చు, లేకపోతే ఆ వయసులో వాళ్ళు కూర్చోకూడదు. ఓకే, మామూలుగా అయితే కూర్చోవద్దు ఎవరను. బలహీనులు, స్థూలకాయలు, కూర్చుంటే లెగలేని వాళ్ళు మాత్రమే ఆడ కూర్చోవడం. లేకపోతే మందిరంలో కూర్చుంటే ఆ యొక్క స్పర్శ వేరు, ఆ గదికి ఇక్కడికి మారిపోద్ది. సాధ్యమైనంత వరకు లోపల కూర్చోవడం ప్రయత్నించేయండి. ఆయన అద్దరికి పోదని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. దోణి అంటే తాటి చెట్టు యొక్క మొదలు దోణిగా మలుస్తారు. మాది వీరవసరం కదా, అక్కడ కాలువలు ఉంటాయి, మురుగు కాలు, మన భీమవరం మురుగు కాలువ అలాంటిది. ఇలాంటిది కాదనుకుంటే ఇక్కడ మురుగు వ్యాండర్ ఫ్యాక్టరీ ద్వారా ఇది పాడైపోయింది. ఇదివరకు మంచిగా ఉండేది, చేపలు వేటాడే వాళ్ళకు కూడా. అట్లాంటిది కూడా మా వీరవసరం ప్రక్క నుంచి వెళ్తుంది. ఒకటి పంట కాలువలు ఉంటాయి, వాటిలో ప్రయాణించేటకి, వేటాడుకోవటానికి, చేపలు వేటాడటానికి ఉపయోగిస్తారు. చాలా చిన్నది. బహుశా ఇది కొంచెం పెద్దదై ఉంటుంది, బోట్ అయి ఉంటుంది, చిన్న పడవై ఉండొచ్చు. ధోని అని రాసినా కానీ ఇంగ్లీషు తర్జుమాకిని, ఇంగ్లీష్కి తెలుగు తర్జుమాకి సంబంధం కనబడదు. అయితే వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. వీరందరూ కూడా ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణం చేయవలసిన అవసరం వచ్చింది. ఈ దోణి ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రయాణము
వాళ్ళు నీటి మీద ప్రయాణం చేస్తున్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. మనమైతే లోకంలో ప్రయాణం చేస్తున్నాం, లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకము సముద్రంతో పోల్చవచ్చు. కాబట్టి ఈ ప్రయాణంలో వారు ప్రయాణంలో ఆయనను కూడా కలిగి ఉన్నారు. మా కుటుంబ జీవితము ఏలూరులో ప్రారంభించాం. 78వ సంవత్సరాలు నాకు ఎంఏ పీజీ కోర్స్ కంప్లీట్ చేసాం. ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేస్తే ఉద్యోగం ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది కొద్ది నెలల్లోనే. 78వ సంవత్సరంలో బయటకు వచ్చాను. అదే సంవత్సరంలో నాకు గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. అది జిల్లా పరిషత్. ఆ రోజుల్లో గవర్నమెంట్లో ఆశయాలు జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ సీనియర్, ప్రమోషన్ వస్తే ఆఫీసర్ కూడా వచ్చు. దాంట్లోనే టెస్టులు రాసుకోవాలి, అంతే తేడా. సో ఈ ధోనిలో ఉన్నవాళ్ళు, ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు యేసుప్రభు ఎడల నమ్మిక ఉంది. కుటుంబ జీవితం ప్రారంభించినప్పుడు సామాన్యమైన కదా. ఆ రోజులు 1000 రూపాయలు అంటే ఇప్పుడు 50,000 పైనే ఉంటుంది. 1000 రూపాయల జీతం అంటే ఎప్పుడు ఇది 78 చివరిలో, 79 ఉందాం, 79, 80 కూడా తీసేద్దాం. ఎన్ని సంవత్సరాలు? కదా, 45 సంవత్సరాలు అన్నావా? వాల్యూ, మనీ వాల్యూ. ఒక మంచం కొంటే నవ్వారు మంచం అంటారు తెలుసా? నవ్వారు దాన్ని చూడతారు. ఇట్లాంటి ఏంటివి ఇప్పుడు మన మంచాలేంటి? డబుల్ కట్ అంటారు దీన్ని. సింగిల్ కట్ వచ్చింది కదా, డబుల్ కట్ అంటారు. కాబట్టి అవి లేనే లేవు. ఫోన్లు లేవు అప్పుడు, సెల్ ఫోన్లు లేవు. ఫోన్లు మాకు భీమవరం వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ అప్లై చేస్తే 81 డిసెంబర్లో ఇక్కడికి వచ్చేసాం. అంటే 1981లో ఇక్కడికి వచ్చేసాం. ఆ ఉద్యోగాలు అక్కడ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు మా ఇంటికి ఫోన్ వచ్చింది రిజర్వేషన్లో. పలానా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి ఇస్తారు, మిగిలిన వాళ్ళందరికీ ఎవరు. ఏంటి, ల్యాండ్లైన్ ప్రయారిటీలో 8 ఏళ్ళు అప్లై చేసి 8 ఏళ్ళు అయితే అప్పుడు ఫోన్ వస్తుంది, ఇచ్చేవారు. అలాగే మాకు ఫోన్ కలిగి ఉంది, ల్యాండ్లైన్, ఇదే నెంబరు బహుశా. అప్పుడు మంచము ఖరీదు 25 రూపాయలు. 1000 రూపాయలు 25 రూపాయలు హెచ్చించాలి దానికి. ఒక టేబుల్ ఖరీదు 20 రూపాయలేమో. అంటే డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇక్కడ, 4 కాళ్ళు అలా ఉంటాయి, సొరుగులు ఉండవు, దానికి చెక్కేస్తారంతే. అంటే దానికి మరొకటి ఇంక అలంకరణ ఉండవు. స్టూలు 15 రూపాయలు, అది చెక్కదే, మంచి. అవన్నీ భీమవరం కూడా తెచ్చాం మేము 81లో. అంత బాగా మంచిగా పనిచేస్తాం. దట్ ఈజ్ చిన్న ధోనిలో ప్రయాణం చేస్తున్న కుటుంబం యొక్క స్థాయి. 25 రూపాయలకు మంచం, 20 రూపాయలకు ఒక టేబుల్, 10 రూపాయలకి ఒక స్టూల్. స్టూల్ అంటే ముక్కలు పెట్టాం, ఎత్తుగా ఉంటుంది కదా, మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని. ఇప్పుడు ప్రభు రోజులను బట్టి, ఆయన కృపను బట్టి వేరుగా ఉంది. ప్రియుడా, ప్రియ సహోదరి, ఈ చిన్నదోనులో మాతో మా చిన్నదోనిలో ఉన్న ప్రభు మాతో ఆ రోజు నుండి ఈరోజు వరకు ఉన్నారు, మాతో ఉన్నారు. ఇలాగ ఉండటానికి ఆయనే కారణం. ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు ప్రియులు. అయితే వాళ్ళతో పాటు యేసయ్య కూడా వెళ్ళాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 37వ వచనంలో
చాలు. ప్రయాణాలు ప్రయాణం చేసే వాహనం ఎలాంటిదండి? చిన్నది. తుఫాను చాలా పెద్ద అయి ఉంటుంది, పోలికలు లేవు. అది చిన్నదోనే, తుఫాను ఊహకు అందనదంతా. అలలు లేస్తాయి సముద్రం మీద, ఎత్తి పడేస్తాయి. 106వ అధ్యాయము 107వ అధ్యాయము కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ 107వ అధ్యాయంలో 26 చదవండి. ఏయ్ ఇదండి సముద్రంలో గాయత్రి కూడా చదువుతుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వారు ఆకాశానికి వరకు ఎక్కుచు అగాధమునకు శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయాను. ఇలాంటి దృశ్యం ఉంటాయి సముద్రంలో. ఆ కెరటాల మధ్య, మామూలుగానే కెరటాల మధ్య అలా ఉంటుంది. కానీ ఇక్కడ తుఫాను కూడా సామాన్యంది కాదు, పెద్ద తుఫాను పుట్టింది. ప్రియుడా, అట్లాంటి పరిస్థితిలో ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క మానసిక స్థితి అట్లా ఉంటుంది. మనుషులు కదా ఎంతైనాను, వాళ్ళ తలడిల్లిపోయారట. ఇక్కడ 28వ వచనంలో, ఎక్కడ 107వ అధ్యాయం 28వ వచనంలో చాలు. కాబట్టి ఇక్కడ కూడా 37వ వచనంలో కూడా మార్క్స్ వార్త 4:37లో కూడా అదే పని చేస్తున్నారన్నమాట అండి. పెద్ద తుఫాను రేగింది. ఇది ఈ పరిస్థితిలో ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే కాదు, కానీ ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేది ఎరిగి ఉంటే ధైర్యంగా ఉంటాం, మనం నిబ్బరంగా ఉంటాం. ఆ రోజుల్లోనూ తుఫాన్లు ఉన్నాయి, ఈ రోజుల్లో తుఫాన్లు ఉన్నాయి. మనతో మన కుటుంబం అనే నావలో లోకం అనే సముద్రంలో వెళుతున్నాము. ప్రభువుని కలిగి 10 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. 45 సంవత్సరాలుగా ప్రభుని ఎరిగిన వ్యక్తులుగా ఉన్నాం మేము. ప్రభు పిల్లలకి సంభవించేవి ప్రభు మనతో ఉన్నాడుగా అనే స్పృహ మనం కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, అంత ఆందోళన పడవు. మనుషులుగా ఇట్లాంటి ఫీలింగ్ 107వ అధ్యాయంలో ఉన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ అంతరంగంలో ప్రభు వైపు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంది, విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన నిద్రిస్తున్నాడు. ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి, వీళ్ళకే ప్రమాదం ఉందో అదే ప్రమాదం ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఉంది. వారితో ఉన్నాడు. దేవాది దేవుడు, ప్రభుల ప్రభు అనేకమైన కార్యాలు ఇప్పటికే చూశారు జీవితంలో. ఈ జీవిత నావ వెళుతున్నప్పుడు వారితో దేవుడు ఉన్నాడు. గత కాలం అంతట్లోనూ అనుభవాలు కలిగి ఉండి కూడా మనుషులు కొన్నిసార్లు తప్పిపోయే వ్యక్తులుగా, ప్రభు మీద ఆధారపడిన వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ 38వ వచనంలో ఈ భాగం చదవాలి. వారాయనను లేపి బోధకుడా, చాలు, మనం ఈ మాట పలకకూడదు. ఇప్పుడు దేవుని పిల్లలైన మనము ఈ మాట పలకకూడదు. దేవుని లేఖనం ఏం చెప్తుందండి? లేఖనం ఏం చెప్తుంది? ఆయన పిల్లలతో ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎవరైనా ఎరిగినాం మనం? చెప్పండి మీరు. నశించు వారిని వెతకి రక్షించక వచ్చాడు కదా. మేము నశించిపోతున్నామంటే ఏంటి? వీళ్ళు అంటే దేవునితో నడిచే అనుభవాలు మనకు ఉండట్లేదు. లేమి దగ్గర
పోరాటం దగ్గర, లేమి దగ్గర, ఆర్థిక ఇబ్బందుల దగ్గర పరిస్థితులు తారుమారైనప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, పరిస్థితిని చూస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ టు లుక్ అన్ టు ద జీసస్, యేసు వైపు చూచడానికి బదులుగా, అందుకే మన బ్రతుకులు ఇంకా ఆత్మీయంగా బలపడట్లేదు, సిగ్గుపడే రీతిగా ఉంటున్నాయి. నువ్వు దేవుని బిడ్డగా అనుకో, నేను చూస్తే అన్యులే మెరుగు నీకంటే అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని మీద మేము నశించిపోతున్నాము. ఆయన ఏమన్నాడు? ఆయనతో నడవట్లేదు ఎంతకాలం నువ్వు? ప్రభుత్వం నడుస్తున్నావు మనం. మీ చింత యావత్తు నా మీద ఏమని? ఆ మాటలు ఎప్పుడు వినలేదా? వాళ్ళని రక్షించిన దేవుడు కదా, రక్షింపబడిన అనుభవం కలిగిన వాళ్ళు, యోధులు వాళ్ళు. పగలు రాత్రులు ఆయనతో నివసిస్తున్నారు. భోజనం ఒకే చోట, ఒకే చోట పడక, నిత్యము 24 hours 24 గంటలు ఆయనతోనే ఉంటున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు, పరీక్ష దగ్గర, సమస్యల దగ్గర ఆయన ఎవరో నీకు తెలియదు అన్నట్టుగానే ఉంటాం. ఇదేమాత్రం మంచిది కాదు. ఎంత నోరుని ఎట్లాగా, ఎంత బలహీనైపోతున్నారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మన పితరుల వలె మనం ఉండకూడదని లేఖనాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. ఇక్కడ కొందరు బలహీనులైన వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా నువ్వు నిజంగా దేవునిలో నమ్మకమైన వ్యక్తిగా ఉంటే, బలపడిన వ్యక్తిగా ఉంటే, ప్రభు మీద ఆధారపడుతుంటే, అనుదినము ఆధారపడుతుంటే ప్రభు వైపే చూడాలి, ప్రభుని అడగాలి. ఆయన నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారమైనప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఒకరి తల్లి వారిని మర్చిపోయినా మర్చిపోవచ్చాం, కానీ నేను నిన్ను మరవను. అట్లాంటి దేవుడు. నీ బాధ, నీ శ్రమ, ప్రసవ వేదన దగ్గర స్త్రీ, అఫ్కోర్స్ దినాల్లో ప్రసవ వేదన అంటే ఆ స్త్రీలకు ప్రసవ వేదన కింద లేదు. మన ప్రియులను చూస్తే 10 మందిని కనిన తల్లులు మనకు తెలుసు. ప్రసవిస్తూ చనిపోయిన సందర్భాలు కూడా. ఎవరు? రెబ్కానా, బెన్యామిన్ కని రాహేల్ కదా, రాహేల్ని జన్మనిస్తూ చచ్చిపోయిందా లేదా? అలాంటి స్త్రీల గురించి నేనే ఉన్నాను నా 10-15 సంవత్సరాల వయసులో, ఆయా చోట్ల, ఆ గ్రామాల్లో. ఒకవేళ మనం దేవుని పిల్లలమైతే అలాంటి పరిస్థితులే గనక, ప్రసవ సమయంలో వచ్చే పరిస్థితులు ఉంటాయే, అలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాకు తోడై అన్నాడు. ప్రభు మీద అసంచలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. వెంటనే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రంతో చెప్పగా ఆయనకి మిక్కిలి, ఆయన అప్పటికే ఈ విషయాలు తెలుసు వాళ్ళకి. ఆయన ఎవరు? ఇందాక మనం చూసినాం, భూమి ఆకాశము అందులో ఉన్న సమస్తం కూడా అలాంటి సత్యాలు అనేకమైన, మరణించిన వారిని లేవనెత్తినాడు. దౌర్భాగ్యమైన జీవితం కలిగిన వాళ్ళందరినీ చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. అట్లాంటి అనుభవాలు చూస్తూ ఎరిగి రుచి చూసిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ వీళ్ళు తెలియనట్టుగానే అరే అప్పుడు ఆశ్చర్యంగా ఉందంటే వాళ్ళకి. అందుకు ఆయన లేచి గద్దించాడు. నా వేవుడు వచ్చిన వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో? ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఆయన ఎరిగిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన నిజానికి మొదటి వచనంలో, అంటే 35వ వచనంలో మన భాగంలో ఒక మాట చూస్తాము. ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పగలు రాత్రి భేదం లేకుండా నిత్యము ఆయన చుట్టూ వేలాది లక్షలాది మంది ఉంటున్నారు. ఎంతో భారంతో వాళ్ళని పంపివేసే ప్రయత్నం కలిగి పంపిస్తేనే తప్ప పగలు వెళ్ళట్లేదు, రాత్రి కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళట్లేదు. అంత ఒత్తిడి ఉంది పరిచర్యలో. కానీ రాత్రిపూట ఏమో
కొద్దిపాటి సమయం వాళ్ళకి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని తలంపు ఉందేమో, వాళ్ళు ఒక చోటని అద్దరికి వెళదామని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ ప్రయాణంలో దేవుని మీద ఆధారపడిన వ్యక్తులుగా వీళ్ళు ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. మనము అలాగున ఉండకూడదు. అయితే పగలంతా ప్రయాసపడ్డాడు ఆయన, దేవాది దేవుడు. వీళ్ళు కూడా ఉన్నారు. అది రాత్రి సమయం కాబట్టి అలసిన దేహంతో కొంచెం ఆయన నిద్రలోకి వెళ్ళాడు. కానీ తన పిల్లలు పోరాటంలో ఉన్నప్పుడు ఆయన నిద్ర కూడా లెక్క చేయడు. నిద్రను లెక్క చేయడు. పగలు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, దేవుని కొరకు, ఆకాశం ముందున్న దేవుని కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు, రాత్రి కూడా నిద్రను కూడా నిర్లక్ష్య పెట్టి తన ప్రజలతో ఉండటానికి, ప్రజలకు కావలసిన దాన్ని చేయటానికి కూడా ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. అయితే నీవు నేను మనం ఏం చేయాలి? ఆయన వైపు చూసే వ్యక్తులుగా ఉండాలి. మన కొరకు అయినా యూ డోంట్ వాంట్ టు స్లీప్, నిద్ర అక్కర్లేదు, విశ్రాంతి అక్కర్లేదు. మన కొరకు నిద్రను కూడా లక్ష్య పెట్టడు. ఎప్పుడైనా దేవుని బట్టి ఎప్పుడైనా దేవుని బట్టి నీవు దేవుని కార్యక్రమాలకి నిద్రను లక్ష్య, అంటే రాత్రంతా ప్రయాసపడిన అనుభవం ఉందా నీకు? కొంచెం సమయం అయిపోతే మన కార్యక్రమం ఏందానికి, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, లేకపోతే ఆదివారం కానీ, ఎంత తొందరగా మందిరాన్ని నుంచి బయటకు వెళ్ళాలి, ఎంత తొందరగా గేట్లోంచి బయటకు వెళ్ళాలి. ఇంకెవరు కనపడవు, దొరకవు. నీ కొరకు పగల ఖర్చు పెడతాడు ఆయన, నీ కొరకు రాత్రి కూడా నేనున్నానంటాడు ఆయన. దేవుని కొరకు మనం అలాంటి స్వభావం, దేవుడు నీకు నాకు మాదిరిగా ఉన్నాడండి. దేవుని కొరకు ఏం ఖర్చు పెడుతున్నాం మనం? మన సుఖాలు విడిచిపెట్టుకున్నామా? ప్రియులరా, మన సుఖాలు ఏమైనా విడిచిపెట్టుకున్నామా? నిత్యము ఆయన మనకు తోడు ఉంటున్నాడు కదా. లూకాసు వార్త అది వెళ్ళక్కర్లేదు, ఆయన ఏమంటున్నాడు చూసారా? మత్తయి వార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి వార్త 8. అయితే మనలో విశ్వాసం అని చెప్పుకుంటున్నప్పటికీ మనలో విశ్వాసం, దేవుని కార్యాలు చూడకపోవట గల కారణం, దేవుడు మన పక్షాన్ని లేడు అనుకోవట గల కారణము ఆయన కాదు. ఏంటది? మన యొక్క అల్ప విశ్వాసం. కాబట్టి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆ మాటలు చెప్తున్నారు వాళ్ళు. అల్ప విశ్వాసం బట్టి నశించిపోతున్నావు, నీకు చింత లేదు. నీ చింత ఏమైనా ఉంటే, సమస్య ఉంటే ఆయన మీద వేయాలి. మన చింత, అలాంటి సమస్యలన్నింటిలో కూడా ప్రభు మీద మనం ఆధారపడని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవది చూద్దాం. నిద్రను కూడా పగలు మాత్రమే కాదు కానీ రాత్రి నిద్రను కూడా ఆయన నష్టపోయి దేవుని పిల్లలకు సహాయం చేస్తున్నాడు. మనం కూడా నిద్రలేమి. సపోజ్ ఒకవేళ పగలంతా నీవు కష్టపడ్డావు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళొచ్చావు, కూలి పనికి వెళ్ళొచ్చావు, ఏదో మన పని ఉంది, రాత్రిపూట దైవ కార్యక్రమాలు రోజు ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు ఉంటాయి. ఏమంటాం వాటిని మనం? ఏమా నీ మాకక నేను రాలేను, మీరు వెళ్ళరండి. ఎంత జాలి పడుతుంది ఆవిడ, ఇంటి ఆవిడ. కొంచెం సేపు దేవుని కొరకు మెళుకుగా కొంచెం సమయమైనా, అక్కడ అంటాడు గెస్యమైన వనంలో ఉంటాడు ఆయన, అవునా? కొంచెం సేపైనా ఇలా అనుకుందాం. మనలో కొంతమంది, కొన్ని కుటుంబాలు 10 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు రాత్రి మీటింగ్ అంటే. 10 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాలి. మనము
ప్రభుకే అంత కన్సర్న్ అయితే ప్రియులారా, ఒక రాత్రి మీటింగ్ అంటే పగలు భర్తకు వెచ్చవేడి చూడాలి. ఇంటికి వచ్చిన భర్తకు కదా అమ్మ, భర్తకు అన్నీ చూసుకోవాలి కదా. పోనీలే, రోజు ఆవిడ నా దగ్గర ఉంటుంది, ఈ రోజైనా దేవుని కూడికి కదా. ప్రియుడా, యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు. ఆయన ఎవరు అనేది మనకు తెలిస్తే అట్లాగన మనుష్యరీతిగా మనం కాదు, దేవుని పిల్లలకు ఉండవలసిన కొంచెమైనను అట్లాంటి యేసు ప్రభు మాదిరి, క్రీస్తు మాదిరి, బహుశా అంతటి రూపురేఖలు సజీవ యాగంగా మనం అప్పగించుకుంటే రూపాంతర అనుభవంలోనికి వెళ్తామంట. అంత కాదు కానీ కొంచెమైనను మనలో ఉంటే ఆదివారం, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, నియామక కూడుకుల్లో కానీ మనం కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడండి? యేసు ప్రభుని పగలంతా ప్రజల కొరకే, ప్రభు కొరకే, ఆకాశమున్న తండ్రి కొరకు, రాత్రి సైతము వాళ్ళ కొరకే. మరి నీవు నేను మన కొరకు ఆయనంతగా చేస్తుంటే మనం దేవుని కొరకు కొంచెం సేపు దేవుని సన్నిధిలో నిద్రకు, నీ సుఖానికి, మన సుఖానికి. నర్సమ్మ నిద్రపోతున్నావా? లేదా? ప్రభు కొరకు కెన్ వి నాట్ వాక్అవుట్ అన్ టు ద చర్చ్? ప్రభు మందిరం వరకు, సన్నిధి వరకు, సహవాసం కొరకు వెళ్ళొద్దా? కాబట్టి మన సమయం మనము కూడా యేసు ప్రభు యొక్క మార్గంలో నడవాలని లేఖనాలు మనకి జ్ఞాపకం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి గనుక భోజనం చేయడం వారికి వీలు లేకపోయింది. రెండవది, ఇది సత్యం అనుకుంటున్నాను. లేఖనంలో ఉన్న ప్రతి మాట సత్యమే కదా. ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చాయి గనుక, అంటే ఇంట్లో రాకపోరు, మనుషుల మధ్య ఉన్నాడు. అక్కడ కూడా అంతే. ఈ అద్దరు ఉన్నప్పుడు మరొక అద్దరికి వెళ్ళటాకంటే వాళ్ళందరూ పంపివేశాడు. కొంతసేపు వీళ్ళకి దూరంగా ఉందారని, ఇదే ప్రభుత్వం గడపాలనే ఉద్దేశమో మరి ఏ ఉద్దేశం, అవతలకి వెళ్ళాడు ఆయన, అద్దరికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మరొక సన్నివేశం కనిపిస్తుంది. యేసుప్రభు యొక్క జీవితంలో సంఘటనలు ఇవి. మనం యేసుప్రభు మన కొరకు ఏం చేశాడు అనేది. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనము, అంటే అంతకుముందు ఆయన సమాజ మందిరాల్లోనే లేదా అరణ్యంలోనూ మరో స్థలంలో వారితోనే ఉన్నాడు, ఆయనతో వారు ఉన్నారు. ఇంటిలోకి వచ్చి ఎందుకు వచ్చాడు ఆయన కనిపిస్తుంది. ఎందుకు వచ్చాడు అమ్మా? అంతేనా? భోజనం చేయటాకని వారికి. ఇంకొక చోట ఏముంటుందంటే 6వ అధ్యాయం 30వ వచనం. అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పారు. ఇక్కడ కూడా నెమ్మది కొరకు కొంచెం అలసట తీర్చుకోవటానికి, నిద్రపోవటం కాదు. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. నెమ్మది అంటే ఇలాగంటాం మనం, నడుము వాల్చామంటారు, తల వాల్చామంటాం, అవునా? నెమ్మది కొరకు కొంచెం సేపు వడ్డీ గీలమంటారా? అది కూడా ఏ భాష, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క భాష ఉంటుంది. ఎంత జీతం తీసుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఈ ప్రియులు అపోస్తలులతో సంభాషిస్తున్నాడు ఆయన అంటున్నాడు మీరు ఏకాంతంగా అరణ్య ఈ జనారణ్యంలో ఉన్నారు. వీళ్ళు జనులనే అరణ్యం, ఇది అచ్చట్లనే మృగాలుండే అరణ్యం, అది తేడా అంతే, రెండు అరణ్యాలే. ఇది జనారణ్యం నుంచి కొంచెం చేపు ఆశ్రయ తీర్చుకున్నాడని చెప్పాను.
ఏలనగా అనేకులు వచ్చి చూపోచుండి నుండిరి గనుక అక్కడ నెమ్మది. ఇందాక చూసాం మనం, నిద్రపోనవలేదు ఆయన. బహుశా రాత్రంతా మెడుకు ఉంటాడు. తర్వాత ఆయన ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు లేచిన తర్వాత ఇక్కడ భోజనం చేయటానికి కూడా తీరిక లేదు, భోజనం చేయటానికి వీలు పడలేదు. ఏం జరిగింది తెలుసా? 33వ వచనం కాదు, అక్కడ 32 కూడా చదువుదాం. కాగా వీళ్ళ పరిచర్య అంత ఎక్కడ ఉందండి అమ్మా? కాదు, సముద్రం ఉంది, సముద్రం ఉంది. సముద్రానికి యువతలు ఉన్న దేశాలు అవునా? కెపెర్నహూము, బేత్సయిదా, ఇట్లాంటి దేశం. మరొకటి గలిలయ, అవునా? ఇట్లాంటి ప్రాంతాలు అన్నమాట, పట్టణాలు అన్నమాట. కాబట్టి కాగా వారు ధోని ఎక్కి ప్రభు యొక్క తలం మేరకు అరణ్య ప్రదేశం ఏకాంతముగా వెళ్ళి 33 ఏం జరిగింది? రహస్యంగా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి నెమ్మది తీసుకుంటాకి, కొంతసేపు విశ్రాంతి తీసుకోవటానికి, మరియు ఇంకేంటండి భోజనం చేయటాకని అక్కడికి వెళితే ఈ విషయం వాళ్ళు ఎరిగి వారు కాలినడకన వాళ్ళకంటే చుట్టుదోరు, అవునా, వాళ్ళని వెంబడించి పరిగెత్తి వారికంటే గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెలు ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. 37వ వచనం చాలు. వాక్యాహారం ఇవ్వటం మాత్రమే కాదు, భౌతికమైన విషయాల గురించి తన పిల్లల గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించడం మాత్రమే కాదు, కానీ భౌతికమైన విషయాలు కూడా పట్టించుకుంటాడు. ఎప్పుడు? ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయనే నాకు సమస్తం అనాలి. ఎప్పుడైతే మనం ప్రభు మీద నమ్మకంగా ఉంటామో, ప్రభు కొరకు జీవిస్తామో, చూడండి వాళ్ళు ఏ ఉద్దేశంతో అరణ్యానికి వెళ్ళారో, అవతలికి వెళ్ళారో, ఆ ప్రాంతానికి వెళుతున్నారు వాళ్ళు, ఆ ఉద్దేశం నెరవేరలేదు కదా. నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, వాళ్ళకి భోజనం కూడా లేదు. భోజనం చెట్టుకు వారికి అవకాశం లేదు. వెంటనే వచ్చేసారు, జనసమూహం వచ్చేసారు. ఆయన వారిని చూచి కాపరి లేని గొర్రెలు ఉన్నందున వారి మీద కనికరపడి అనేక విషయాలు. ఎన్ని రోజులు తెలుసా? 3 రోజులు. ఇక్కడ ఎలా ఉన్నది? మిగిలిన మత్తయి సువార్త, లూకా సువార్త చూస్తే ఈ మీటింగ్ 3 రోజులు జరిగింది. 3 రోజులు వాళ్ళకి భోజనాలు లేవు. అంతకు ముందు నుంచి ఉపవాసంతో ఉన్నారు వీళ్ళు, భోజనాలు కూడా లేవు. భోజనం తినటానికి ఎవరు? శిష్యులు. అందుకే కాబోలు మన వాళ్ళంతా 3 రోజులు ఉపవాస కూడుకలు పెడతా ఉంటారు, బోర్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా సంఘాల వాళ్ళు. అంటారా? ఎప్పుడైనా చూసా లేదా మీరు? కానీ నేను అనుకోను, 3 రోజులు ఉపవాస కూడుకలు అంటారు, కానీ చర్చిలో ఏమి తినరు అంతే, చర్చిలో వంటలు ఉండవు అంతే. ఇంటికాడ మాత్రం ఏమో ఎంతమంది పస్తు ఉంటున్నారు నాకేం తెలియదు. ఆ రోజులు 3 రోజులు పేరుకి మాత్రం బోర్డులు మాత్రం ఉంటాయి, పత్రికల మీద ఉంటాయి. 3 రోజులు యేసుప్రభు 3 రోజులు అరణ్యంలో వాళ్ళకి వాక్యం చెప్పాడు. ఆయనకి లేదు, అంత ముందు నుంచే లేదు భోజనం చేయటానికి అవకాశం. సంఘం కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాక్యం వింటూ ఆ వాక్యాహారంతో తృప్తి పొంది సంతోషించేవారిగా ఉన్నారు. ప్రియ సహోదరి, యేసు ప్రభు మన కొరకు అంతగా శ్రమించే వ్యక్తిగా, ఆహారాన్ని కూడా నిద్రను కోల్పోయినాడు, త్యాగం చేశాడు. ఆయన ఆహారాన్ని కూడా ఒకరోజు దేవుని బట్టి, దేవుని పరిచర్యలో దేవుని పరిచర్యలో ఉండుట బట్టి నేనే లేపాను. ఏమి నిద్రపోతున్నాయేమో. దేవుని కొరకు ప్రయాణం చేయటం బట్టి, నీ కొరకు కాదు. 6 రోజులు ట్రైన్లో ఉండొచ్చు, బంధువుల ఇంటికాడ పరిచర్యలో శుభకార్యాలు, అశుభకార్యాలు కూడా వస్తాయండి. చాలా అలసిపోతావు పగలు రాత్రులు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, రేపు పెళ్ళి అనుకోండి, రాత్రి నిద్రపడుతుంది ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి, ఆ 10 మందికి, అది 2-3 ఉంటారు. ఎంత ప్రయాణం, నిద్రపోడు. ఆ రోజు నిద్రపోరు.
శరీరాన్ని బట్టి శరీర అవన్నీ అందాం, అలా అందాం. కానీ ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు అలా కాదే. నీ కొరకు నా కొరకు ఆయన నిద్రాహారాలు సహితము మానేస్తే ఒక పూట నిద్ర, ఒక రాత్రి ప్రభువును బట్టి నిద్ర లేకుండా నిలుచున్న సమయం ఉందా నీకేమన్నాను? ఆల్ నైట్ ప్రేయర్లో ఉండగలవా? అసలు ప్రార్థన కూటి కంటేనే భయం చాలామందికి. ఇది ఎరిగి ఇది తెలుసుకుని ఫోన్లు ఇలా బలహీనలు ఉన్నారు 12 గంటల ఉన్నవాడికి అయితే మాత్రం 12 గంటలు ఉండటం కూడా చాలా. అది మన కొరకు ఆ ప్రభు ఇంతగా నిద్ర ఆహారం మానేసిందే. ఇది ఎవరి కొరకు? ఆయన కొరకు కాదే, మీ కొరకు, మీ పిల్లల కొరకు అన్నాడు కదా యేసు ప్రభు. నీ కొరకు నువ్వు ఆత్మీయంగా బాగుండాలంటే, ప్రకాశవంతంగా ఉండాలంటే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. ఆయన ఆహారం గురించి, నీళ్ళ గురించి వీళ్ళకి ఆలోచన అక్కర్లే. ఈ ప్రజలకి అక్కర్లేదు. కొండ దగ్గర ఉన్న వాళ్ళకి ఆలోచించారు ఏమన్నా? మానవ బుద్ధి ఇక్కడ నువ్వు వక్ర బుద్ధి. వాడు ఏమయ్యాడు మాకు? దేవుని పనిలో ప్రయాసపడి ముందున్న వ్యక్తులు ఉంటారే, పరిచారకులు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళు చూసి ఇంకా మనం నేర్చుకోవాలి తప్ప అసూయ పడకూడదు. వాడు ఏమయ్యాడో మాకు తెలియదు అంట. ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు అక్కడ పోరాటం జరిగిందో ఐగుప్తు రాజుకుని, ఫరోకిని, ఈ యొక్క మోషేకుని. ప్రియ సహోదరి, యేసు ప్రభు అంతకు ముందు నుంచే నిద్ర లేదు ఆయనకి, అంతకుముందు నుంచే భోజనం లేదు. ఇక్కడ భోజనం కనుక వాళ్ళు భోజనం చేద్దాం, నెమ్మది తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం కొద్దిసేపు అని అరణ్య ప్రదేశానికి వస్తే అక్కడ కూడా ఆయన తను తాను చూసుకోలేదు, ఆలోచించలేదు. కానీ ఏం ఆలోచించాడండి? ఏం ఆలోచించాడు? కాపరలేని గొర్రెలు బలి. ఈజ్ లుకింగ్ అన్ టు ద పీపుల్, హిజ్ పీపుల్. ఆయన ప్రజల వైపు చూస్తున్నాడు. మనం కూడా రెండవ మాదిరి భోజనాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడు. ఒకరోజు 12-1 గంట వరకు రాత్రిపూట మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మీటింగ్స్ టైంలో. అలా గుర్తుంది నాకు. ఆత్మీయ తండ్రితో ఉన్నప్పుడు నేను ఆ మీటింగ్ అయిన తర్వాత 2-3 గంటలకు వచ్చేవాడిని ఇంటికి. అందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత బాధ్యత గల సహోదరులు ఉంటారు కదా, ఆ గుంపులో నేను ఉండేవాడిని. రాత్రిపూట 2-3 అవుద్ది. మళ్ళీ వెళ్ళేప్పుడు రేపు మధ్యాహ్నం 2-3 గంటలకు వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు? 2 రోజులు, 2 రోజులు, 5 రోజులు అయ్యి. నీ శరీరం కొరకైతే, నీ వ్యక్తిగతమైన అక్కర్ల కొరకైతే నువ్వు నిద్రాహారాలు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే భోజనం ఉంటుంది, సరైన హాస్పిటల్. మన ఇంట్లో వాళ్ళు ఉంటే ఐసీయూలో ఉన్నారనుకోండి, మనం ఉంటే సరే మనమే సఫర్ అవుతూ ఉంటాం. నిద్ర ఉండదు, ఇది కూడా ఉండదు, తింటాకు ఉండదు. అప్పుడు మనకు నిద్ర ఉండదు. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉంటే బాధలు ఉంటాయి, ఉండవు మనకి. కానీ ప్రభువును బట్టి మాత్రం ఎప్పుడైనా నువ్వు అలా చేస్తావా? సమయం అయిపోయింది. ప్రభు కొరకు ఎప్పుడైనా నిద్రను మారేసావా? నిన్న రాత్రి ఆలస్యమైంది కదా, ఇప్పుడు ఎప్పుడు వస్తాం మనం? కొంచెం ఇప్పుడు అడగటాకు ఉండదు. బ్రదర్ వచ్చేసాడు, ఆయన ముఖం చూస్తే ఎంత కష్టపడ్డామని రాత్రి అనుకుంటాడు అనమాట ఇప్పుడు వచ్చిన వ్యక్తి. నేను చెప్పాలి ప్రైజ్ లార్డ్, చాలా తొందరగా వచ్చేసా బ్రదర్. లేటుగా వచ్చినట్టు ఫీల్ అవడు అతను. ఎవరు? మనమే కష్టపడకూడదు. అలా కాదు. ప్రభు వలె నిద్ర అయినా భోజనమైన పూటలో మానే సందర్భం లేట్ అవ్వచ్చు. ఒకవేళ మన ఇంటికి దూరంగా ఉండవచ్చమ్మా, మన ఇంటికి దూరంగా ఉండొచ్చు. మనకి లెక్క రాస్తూ ఉంటాడు ఆయన. ప్రభు నీవు చేసిన పని లెక్క చూస్తాడు. ఒకనాడు నెబుకద్నెజరు అంటాడు, చదవండి అది దానియేలు గ్రంథములో 8వ వచనం. దానియేలు గ్రంథం
మన దగ్గర లెక్కలు చూస్తాడు ఆయన. మెనే టెకేలు ఫర్స్ అని అంటాడు. చదువు. చాలు నాన్న, ఏం జరిగింది చూసారా? ఒక రోజున రాజు యొక్క ప్రభుత్వాన్ని, అమ్మ భూమి మీద ఉన్నాడు అన్యుడు. అతను ఏ రాజుడు? ఇతను బెల్షస్సరు. ఏ ప్రాంతం ఇది? లేదంటే పారసీకుల దేశము లేక మాదీయుల దేశం అంటారు. రెండుగా విడిపోయింది అది. రెండుగా ఈ ప్రభువు చూసినప్పుడు ఆ రాజు యొక్క క్రియలు లెక్కించాడు. అన్యుడే అన్యులే కాదు, ఈ రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వానికి లెక్క అడుగుతాడు, రాష్ట్రంలో ప్రభుత్వానికి లెక్క అడుగుతాడు. ఇక్కడ ఆగుతున్నాను నేను, ఒక నిమిషం బయటికి వెళ్తున్నాను. మన వాట్సాప్లో వచ్చిన దాని గురించి చెప్తున్నాను. ఆ చెయ్యి వ్రాతను చూసే భయపడ్డాడు లేదా? ఆ చెయ్యి వ్రాతను చూసి భయపడ్డాడు. ఏంటి అర్థం చెప్పించుకున్నాడు. మెనే టెకేల్ ఫర్సిన్. ఏంటి దాని అర్థం? తెలియదేంటి? మెనేనగా అది బైబిల్ తెలుసో తెలియదు కానీ ఈయనకి ఇతని పేరేదో ఉందని నాకు గతంలో గుర్తుంది. తెలిసేది ఏందో భూమి మీద కూడా అదే జరుగుతుంది. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుందాం, మనల్ని కూడా లెక్క దేవుని. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నిద్ర ఆయనకి లేదు. అనేక దినాలు సుమా, అది సందర్భం ఒకసారి రాయబడింది. అనేక దినాలు భోజనాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. వీళ్ళకి మీరు ఆయన భోజనం పట్టించుకోవట్లేదు, వీళ్ళకి మీరు అందరు ఇదేంటి అరణ్యంలో అనేక దినాల నుంచి ఇక్కడ ఉన్నారు అన్నారా లేదా? అనేక దినాల నుంచి ఉన్నారు, 3 దినాల నుంచి ఉన్నారు వీళ్ళు. మొత్తమే తంటాలు పడ్డారు. అటు ఇటీలరు. యోహాను సువార్తలు డీటెయిల్గా ఉంది. ఒక చిన్న బిడ్డ దగ్గర మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త 4 ఈ సంఘటన రాయబడి ఉంది. ఈ సందర్భం రాయబడి ఉంటుంది. ఒక బిడ్డ దగ్గర 5 రొట్టెలు పర్లేదు, దానికే ఉంది. అలా చెప్పేవాళ్ళు నేను ఒకడిని మర్చిపోయి. 5 రొట్టెలు ఎవరికది? ఆ చిన్న బిడ్డకే. కానీ మనకున్న కొంచెము, అమ్మ మనకున్న కొంచెము దేవునికి ఇస్తే అది అనేక రెట్లు దేవుని కొరకు వాడబడుతుంది. మనకు కూడా మనకున్నది అలా ఇవ్వబుద్దేదు. అరే నాన్న, మా మనవడికి, ఈ మనవడికి కదలండి, ఇంతప్పుడు మనవడికి తాతయ్య ఇచ్చి ఏదైనా పొట్టలో నాకు కొంచెం పెట్టరంటే అంటాడు కదండి. నేను పెట్టను, వాడిది అన్నట్టు, వాడు అబ్బసొమ్మ అన్నట్టు. అంటే పిల్లలు దృష్టిలో డాడీ తెచ్చిన అంతే. చిన్నప్పుడు నేను పెట్టను. మన దగ్గర ఉన్నది కొంచెము, ఆ కొంచెం ఏం చేశాడు బిడ్డ? మన దగ్గర కొంచెము. ఆమె అదే పని చేస్తుంది. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఆమె అదే పని. ఎవరు? సారేపతిలో ఉన్న ఆవిడ ముందు నాకు పెట్టాను ఎవడంటాడండి? గెస్ట్ ఎవరైనా అంటారు? ఒక అతిథి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి నాకు ముందు పెట్టు అని అంటారా? ఈయన మాత్రం అలా డిమాండ్ చేశాడు. ఆ దాంట్లో ఏదో సత్యం దాగుంది. నువ్వు పెట్టడం నేర్చుకోవాలి, ముందుగా దేవునికి అనేది నేర్చుకోవాలి. మనం అన్నదంతా ఇచ్చేసాడు. ఎవరు మాట్లాడండి? చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నదంతా ఇచ్చేసాడు. మా అమ్మ పెట్టింది నాకు, నేను ఎవరు నీకు? బహుశా దైవికమైన స్వభావం వచ్చిందేమో అతని దగ్గర. అతని తగ్గ ఫలితం ఎప్పుడు. అందుకే సారెపతి విధవరాలు విశ్వలో అయితే ఆ తొట్టులో పిండి తక్కువ కాలేదు, నూనెలో పిండే అయిపోలేదు. మనం కూడా నేర్చుకుందాం ఎలాగా. ప్రభు విషయాలు ప్రభుది ఇస్తుంటే, ప్రభు కొరకు చేస్తుండే పనులు, నిద్ర అయినా ఆహారమైన మానే. ఎప్పుడైనా ప్రార్థన కూడికంటే తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒకరోజు వీలు పడలేదు, 1 సంవత్సరం వీలు పడలేదు, కొన్ని వారం రోజులు 10 రోజులు నీకు నీరసం వచ్చింది. ప్రియులారా, మీరు అవనస్తులైనా ఆ రాజుతో అంటాను, రాజు అనే వ్యక్తులు ఇప్పుడు అలా మాట అంటే ఏడ్చేస్తాడు, తను పారిపోతాడు, కనపడ్డు ఇప్పుడు నాకు మళ్ళీ
చాలా బలహీనుడు అగటం, కానీ మొండు పనులు చేస్తాడు. ఇలాంటి పనులు మంగళవారం శుక్రవారం మాత్రం మనందరూ ఉన్న వాళ్ళందరికీ అక్కర అతనే కలిగి ఉన్నాడు. వింటం విడిచిపెట్టడం కాదు, దేవుని యొక్క స్వరం వింటున్నావు. మెనీ టెకేల్ ఆయన యొక్క స్వరం వచ్చింది, వ్యతిరేకంగా రాసింది, నాశనం అయిపోయాడు. ఒక లెక్క చూసేస్తాడు, నీకు మూట కట్టేస్తాడు, బంగాళాఖాతాలు ఇసిరేస్తాడు మన జీవితాన్ని. ఆ దుర్దినం రాకపోవడమే మనం దేవునికి భయపడదాం. అయ్యా ఎలాగును మనం తప్పించుకుంటున్నామో, దేవునికి దూరంగా ఉంటున్నామో, దేవునికి మొండిగా బండబారిన హృదయంతో ఉంటున్నామో, ఆ విషయాల నుంచి వెలుపలికి వద్దాం. దేవుని వలె సమర్పణ కలిగి ఉందాం. శ్రమ పట్టేకి ఇష్టపడదాం. నిద్రనైనా కష్టమైనా మన కొరకైతే అబ్బా ఎన్ని రాత్రులైనా. చేపలు పట్టుకునే వాళ్ళు రాత్రుల్లో నిద్ర ఉంటుంది వాళ్ళ కొరకు అది చేస్తారు. మరి దేవుని కొరకు, ఇప్పుడు దేవుని కొరకు కష్టపడుతున్నారు. మీరు మనుషులు పెట్టే జాలరుగా చేస్తాడు, అది నెరవేర్చాడు. పగలంతా నీ కొరకు శ్రమ పడవచ్చు. నువ్వు రాత్రిపూట నీ కొరకు, నీ పిల్లల కొరకు ఒక గంట ప్రార్థనలో, పగలు రాత్రి ప్రభు కొరకు ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని. రెండవది చూస్తాం, 2 గుణలక్షణాలు యేసు ప్రభులో. మూడవది, ఆయన సమయమును మాత్రమే కాదు కానీ రాత్రంతా. లోకాసు వార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదవండి, చివరి మాట అది. లోకాసు వార్త 6వ అధ్యాయం 8వ వచనం, అది 12వ వచనం, 6:12. చాలు, పగలంతా పని, మనకంత సీన్ లేదులేండి. కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా బైబిల్ చదవటం కాదు, బోధించడం కాదు, వినటం కాదు, కొంచెం మన జీవిత అనుభవంగా అయితే కలిగి ఉందాం. ప్రభు వలె నిద్ర నష్టపరుచుకోవాలి, ప్రభు కొరకు శ్రమపడాలి, ప్రభు కొరకు అవసరమైతే ఆహారం కూడా లేకుండా పస్తూ ఉంటూ ప్రయాసపడాలి ప్రభు కొరకు. అలా చేసినప్పుడు దానికి అనేక రెట్లు ప్రతిఫలం భూమి మీద పొందుతాం. పరలోకంలో కూడా మనకి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అన్నాడు అపోస్తలుడు. ఎంత నష్టపరుచుకున్నామే. పేతురు అంటాడు సీమోన్ గారికి, అంతసేపు ఉడుకు, అయ్యా మేము భార్యను పిల్లలను అన్నింటిని విడిచిపెట్టుకొచ్చాం కదా, ఏంటి మాకేంటి ఫలితం అన్నాడు. ఎంత చక్కని మాట. రోమపత్రిక మార్కు సువార్త 10వ అధ్యాయం చదవండి త్వరగా, టైం అయిపోయింది మనకి. ఎన్నో వచనం కూడా చెప్పు. మేము సమస్తమును విడిచిపెట్టాం కదా. అది అంటే నీ బంధువులని, మీ ఇంటి వారని, అది ఇది అప్పుడు మనం కష్టపడతాం కాదు, ప్రభు కొరకు కష్టపడా. నువ్వు చేసేదేదో నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, అంత సీన్ ఉందా మనకి? అంత ఈ మాట ప్రకారం పిల్లల్ని, నాకు తెలుసు శ్రీదేవన్ ఒక ఆవిడ చాలాసార్లు చెప్తారు ఆ గురించి. హైందవ శ్రీ నాయుడుస్ ఫ్యామిలీస్ మచ్చిపూర్లో భర్తకి ఏంటి వేసాడు ప్రభు నమ్ముకుంటే. 3-4 పిల్లలతోటి అమ్మవాళ్ళు. అన్నయ్యోడు కొట్టడే, బావు కొట్టబెట్టి తల జుంపు పట్టుకుని ఈడ్చి కొట్టేవారు నా కళ్ళ ఎదురే. నేను స్వార్థ చెప్పటానికి మచ్చిపూర్ వెళ్ళేవాడిని. ఒకరోజు సిగ్గు వచ్చింది, బుద్ధి వచ్చినప్పుడు భర్త భార్యని పిలుచుకున్నాడు. కలిసి ఉంటున్నారు. అన్నయ్య గారు ఇదిగోండి, ఈయన పక్కన ఎవరు ఉన్నారు తెలుసు, నా పక్కన ఎవరున్నారు తెలుసు, ఆయన ఉంది పరిచయం చేస్తుంది నాకు మా ఆయన గారు. అతను ఆ మనుషుడు కూడా మారిపోడండి. ఇప్పుడు సంపాదించుకుంది, తను నష్టపోలేదు, భర్తను బట్టి దేవునికి భ్రష్టురాలు అవ్వలేదు, భర్తను సంపాదించుకుంది, తర్వాత కాబట్టి మనము కూడా అలా. దీని విషయం ఏంటంటే దేవుడు తప్పక మనకి భూమి మీద ఇక్కడ భూమి మీద ఇస్తాడని ప్రతిఫలాలు. నష్టపరుచుకునే వాటి సుమా నువ్వు నష్టపరుచుకో. నాకంటే నేను, నా కుటుంబం, తర్వాత ఎవరున్నారు మనకి? పిల్లలండి. వడ్డీని ముద్దు మనకి, వడ్డీ ముద్దు అంటే పిల్లల తర్వాత పిల్లల్ని వడ్డీ అంటాంలేండి. ఇంకో విధంగా అంటలేదు నేను. కాబట్టి ఎంతసేపు శరీరం కొరకు ప్రత్యేకత ఇస్తా, మంచిది, తప్పదు.
కానీ వాటికంటే దేవునికి స్థానం దేవునికే మనం ఇవ్వాలి. మోకరించి ప్రార్థన చేసుకుని సోదరుడు ఇర్మియా యేసు వలె జీవించాలని మన యొక్క అంశం. యేసును పోలి మనం నడుచుకోవాలని అంశం. లైట్ తీసేద్దాం.